సర్వాధికారి, సర్వసృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను మహింపరుస్తూ పూజిస్తూ హెచ్చిస్తూ దేవా ఆయన నీ సన్నిధి ఈ రీతిగా రావడాన్ని చూపిన కృప కొరకే నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను. నీ మరణ పునరుద్ధానములో, నీ ఆధిపత్యంలో, నీ అధికారములో, ఈ సృష్టి యావత్తు దేవా నీ అధికారము కింద అయా అనుదినము లోబడుతూ నీ చిత్తాన్ని అయా సృష్టి యావత్తు కూడా జరిగిస్తున్న నీ ప్రేమ కొరకే నీ కొందనాలు. మానవులమైన మేము కూడా అయా నీ యొక్క అధికారానికి లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలని నువ్వు మమ్మల్ని కోరిన నీ ప్రేమ కొరకే నిన్ను కొనియాడుతూ దేవా మరొకసారి యెహోవా ఈరే అనే ఇటు పరిచర్యలో నువ్వు మాకు తోడుగా ఉన్న నీ ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తూ ఈ జనము ప్రభా మరి జైల్లో ఉన్నవారిని, హాస్పిటల్లో ఉన్నవారిని, కడు బీదలైన వారిని కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యొక్క జీవితాల్లో రక్షణ, పాప క్షమాపణ అనుగ్రహించి ప్రపంచంలో ఉన్న రాజులు, రాణులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, గవర్నరు, ఉపరాష్ట్రపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, దేశ అధికారుల రక్షణ కొరకు, ప్రపంచ అధికారుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సహాయము అనుగ్రహించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృప చేసి పరచబడితిమి, తన కృప చేసి పరచబడితిమి. నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, కాచిన యేసు రక్తము మన సూచని సంఘముగా, కాచిన యేసు రక్తము మన సూచని సంఘముగా, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునికే, కృతజ్ఞతలు చెల్లించదము మన ప్రభు యేసునికే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలిచే, కనివి తీరగ స్తుతులర్పింతుము వినయముగా మనము, కనివి తీరగ స్తుతులర్పింతుము వినయముగా మనము. నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా, సంఘమునకు శిరసైయున్న యేసు ప్రభువే, సంఘమునకు శిరసైయున్న యేసు ప్రభువే, సర్వకాలం జై శబ్దముతో సన్నుతించదము, సర్వకాలం జై శబ్దముతో సన్నుతించదము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనం దైవ గృహముగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన ఆ బలాత్సయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము
బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ అన్యదేశీయుల ఉన్న అన్యులైన ప్రజలు ప్రభువును ప్రేమించి మమ్మల్ని ప్రేమించి దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కనుక అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు ఆసియా అంతంతటా దేవుని వాక్యాన్ని బోధించి అనేక సంఘాలు కడుతూ అనేక మంది నరకము తప్పిస్తూ నిత్యరాజ్యమైన మోక్షానికి, పరలోకానికి, వైకుంఠానికి అనేకులు కనుక ఆ రాజ్యంలో చేరాలనేది తన ఆశ. కారణం ఏంటి అంటే, మొదట పౌలు పేరు సౌలు. సౌలు హింసకుడు, హానికరుడు, దూషకుడు, దేవుని సంఘమును అపరిమితముగా పాడు చేసేవాడు, దేవుని సేవకుల్ని చంపేవాడు, గర్భఫలాలు కోసేవాడు, పసిపిల్లల రక్తాన్ని కల్లారు చూసేవాడు. అతడి కోపము ఇంత అంతా కాదు. కనుక అతడు కోపావేశుడై దేవుని ప్రజలను, దేవుని యొక్క సంఘాలను, దేవుని యొక్క కార్యాలను ఆటంకపరుస్తూ ఆయన దేవునికి సృష్టికర్తన దేవుడైన యేసుప్రభువారికి విరోధముగా జీవించేవాడనే సంగతి తనకి తెలియదు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా చాలామంది దేవుని సేవను, దేవుని సేవకులను చంపుతూ, దూషిస్తూ, సువార్తలో ఆటంకపరుస్తూ, మందిరాలు కూల్చివేస్తూ కనుక దేవుని సేవను పలు రకాలుగా అభ్యంతరపరుస్తూ ఉన్నారు. కనుక ఆ దినము సౌలు తెలియక చేశాడు, కానీ ప్రభువు తను దర్శించాడు, తను రక్షించబడ్డాడు. ప్రపంచంలో ఆసియా ఖండములో గొప్ప సేవ చేసి కొన్ని వేల సంఘాల కట్టి కొన్ని వేల మందిని ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా అతని జీవితం గొప్ప సాక్షార్థముగా జీవిస్తున్నారు. నేటి దినాన్ని దేవుని పనికి అనేక మంది ఆటంకదారులుగా ఉన్న నీ జీవితంలో ప్రభు ఏర్పాట్లను ఉంటే, ప్రభు చిత్తంలో నువ్వు ఉంటే, నిన్ను సౌలుని పౌలుగా మార్చినట్లుగా నిన్ను మార్చడానికి ఆయన ఏమి శక్తిహీనుడు కాదు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయనే ఈ భూమిని, ఈ ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను, ఆకాశములో నీటిని బిగించే దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన ఆధిపత్యము, ఆయన అధికారమును, ఆయన క్రియేటర్, ఆయన దేవుడు. అంటే ఈ సృష్టిని ఆయన సృష్టించిన వాడు. సృష్టిని సృష్టించే దేవుడు మీద ఎవరైనా తిరగబడతారా అంటే ఎవరు తిరగబడలేరు. ఎవరైనా జయము పొందుతారంటే జయము పొందలేరు. కనుక సౌలుతో ప్రభు అన్నాడు, మిమ్మును ముట్టువారు దేవుని సేవకుల్ని, దేవుని ప్రజలను, దేవుని సంఘాన్ని పాడు చేస్తే మిమ్మును ముట్టువారు నా కనుగుట్టు ముట్టువారితో సమానమని దేవుడే లేఖనములో తెలియజేస్తూ వచ్చాడు. కనుక సృష్టికర్తైన దేవుడు ఈ లోకంలో ఎంతమంది దేవులు, దేవతలు, దైవాలు, గురువులు, బాబాలు, మనుషులే గురువులుగా దైవ భక్తి ప్రజల చేత పూజించబడిన ఈ దినాల్లో సృష్టికర్త దేవుడు ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసుని నరుడుగా ప్రపంచాన్నిలో ఉన్న తన ప్రజలైన వారిని రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమికి వచ్చి ఆయన నా పాప పరిహారము కొరకే ఆయన పరిశుద్ధుడిగా జన్మించి, పరిశుద్ధుడిగా జీవించి, పరిశుద్ధుడిగా ఆయన సిలువలో ప్రాణం పెట్టి, ఆయన పరిశుద్ధుడిగానే చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు. ఆయనకు వచ్చిన వారిని పరలోక రాజ్యములో తనతో పాటు తీసుకెళ్ళడానికి మళ్ళా రెండో పర్యాయము ఆయన రాబోతున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఆ బలాత్సయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి. గమనించారు? ఆయన
తన బలాత్యాయము చేత క్రీస్తును యేసుప్రవారిని మృతుల్లో నుండి లేపాడు. యేసుప్రవారు ఎప్పుడున్నాడు అనేది చాలామందికి తెలియక వ్యర్థమైన మాటలు ఆడేవారుగా ఉంటారు. దీనికి బైబిల్ ఆయన ఎప్పుడు ఉండే దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది అని మనం గమనించినట్లయితే చూడండి, ఆయన ఎప్పుడు ఉన్నాడు దేవుడు యేసుప్రవారు. ఆ పూర్వకాలమున సామెతలు 8:22 పూర్వకాలమందు ఆయన తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమైనదిగా యెహోవా నన్ను కలుగు చేసింది. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు నేను నియమింపబడితిని. ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఊట లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాప్యమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానము ఆయన చేయకమునుపు, నేల మట్టిని రవ్వంతి సృష్టింపమునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉండి, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకొన్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించుంటిని. కావున నా పిల్లలారా నా మాట ఆలకించండి. నా మార్గమును అనుసరించువారు ధన్యులు. ఉపదేశము నిరాకరింపగా దాన్ని అవలంబించి జ్ఞానులైంది. అనుదినము నా గడప యొద్దనే కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వాని కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును లేదా నరకమును స్నేహించుదురు. కనుక యెహోవా అంటే ఉన్నవాడు అన్నువాడు. ఆయన దినాల్లే కోళ్ళు, గొర్రెలు, ఎడ్లు, ఆకాశ పావుర రక్తము కాచారు. వాటి ద్వారా పాపక్షమాపణ లేదు. కానీ యెహోవాకున్న ఆయనే యేసుప్రవారుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన సిలువలో చనిపోయి, పరిశుద్ధులు పుట్టి ఆయన సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళి ఈ భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తన నమ్మిన పరిశుద్ధులని ఆయన పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన ఏ రీతిగా ఈ లోకంలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేది మనం గమనించినట్లయితే చూడండి, అపోస్తుల కార్యం మనము 2వ అధ్యాయంలో లేఖనాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 30 క్రీస్తు పాతాళంలో విడువబడలేదని, ఆయన శరీరము కుళ్ళుపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. గమనించారా? ఆయన శరీరము పాతాళమున లేదు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన లోకానికి రాబోతున్నాడు. ఆయన నమ్మిన వారిని పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పెదను. నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియను. అందుకు తోమ, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియదని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు లేదా పరలోక రాజ్యమునకు రాడు అని ప్రభు స్పష్టముగా చెప్పగలుగుతూ వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన బలాత్సాయము చేతను క్రీస్తును మృతుల్లో నుండి లేపి, ఆయన మృతుల్లో నుండి
మూడో దినాన్ని తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించి పరలోకం భూమి మీదకి వచ్చి 40 దినాలుండి 11 సార్లు కనబడి తను తాను దైవత్వముగా రుజువు చేసుకుంటూ ఆయన పరలోక రాజ్యంలో తన ప్రజలైన వారిని తీసుకెళ్ళడానికి నీ నుండి స్థలంలో మీరు ఉండులాగన మరలా వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్తానని ఆయన పరలోక రాజ్యం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన పరలోక రాజ్యం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఒక దినాన్ని రాబోతున్నాడు. ఆయన నమ్మిన పరిశుద్ధులను ఎల్లరను ఆయన పరలోకానికి తీసుకెళ్ళబోతున్నాడు. రెండవ విషయం మనం గమనిస్తే ఆయన బలాత్సయము చేతను క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. గమనించారా? మొదటగా ఆయన మృతుల్లో నుండి లేచాడు. రెండోది సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను. గమనించిన సమస్తమైన ఆధిపత్యం. ఈ భూమండలానికే ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశంలో నీటిని బిగించడం చదువుకున్నాం. కనుక భూమికి ఆకాశం మధ్య ఉన్న దానికి, భూమి మీద ఉన్న వారికి, భూమి క్రింద ఉన్న వారికి, సముద్రంలో ఉన్న వారికి, కొండ, ఎడారి, లోయ, అరణ్య, సముద్ర, పట్టణ, పల్లి, మంచు ప్రాంతాలు, హిమాలయ పర్వతాల్లో గొప్ప గొప్ప ప్రతి అణువులో సమస్త ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను శక్తి కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, ఎఫెసీ 6:13 ఏం చెప్తుందంటే, మనము లేఖనమును గమనించినట్లుగైతే ఆయన ఎంత గొప్ప దేవుడు అని గమనిస్తే, ఎల్లనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలుబొట్టుకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. గమనించారా? ప్రధానుల కంటెను, అధికారుల కంటెను, ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథుల కంటెను, ఆకాశ మండలమున దురాత్మల సమూహము కంటెను ఆయన ఆపద్దినమున వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టుకు శక్తి గల దేవుడు. ఆయన సర్వాంగ కవచమును ధరించుకొని ఆయన ఆధిపత్యం కింద ఈ సృష్టి యావత్తు అనుదినము ఆయనతో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంకా ఎబ్రీ పత్రిక 1 తిమోతి పత్రికలో ఆయన ఎంత గొప్ప దేవుడని మనం గమనించినట్లుగా, ఆయన ఎవరికి దేవుడని మనం గమనించినట్లుగా అయితే చూడండి, మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలట. చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. గమనించారా? రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయమని చెప్పగలిగే దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. 5వ వచనంలో చూస్తే 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవల్లని ఇచ్చించున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసుని నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని ఉన్నాడు. కనుక సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, ప్రభుత్వముల కంటెను, రాబో యుగముల కంటే, ఈ యుగముల కంటే, కనుక సమస్తానికి సృష్టికర్త అయిన దేవుడు
ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అంటే ఆయన ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో లేఖనం మనం గమనించినట్లుగా అయితే చూడండి 3వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడైతిని, ఆయన పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండును, ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడయుండును, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతములే ప్రకాశించి ఇంద్రధనుసు సింహాసనము ఆవరించుండును, సింహాసనము చుట్టూ 24 సింహాసనముండును, ఈ సింహాసనమునందు 24 పెద్దలను తెల్లని వస్త్రము ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటమును పెట్టుకున్న వారే కూర్చుండేది. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనమును ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సముద్రమును మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటిది గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండును. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునగు ప్రభువును పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండు యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులను కలుగునుగాక నా జీవులు కీర్తించుచుండిరి. ఆ 24 పెద్దలు సింహాసనముందు ఆసీనుడయున్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండును, దాన్ని బట్టి సృజింపబడును. నీవే మహిమ ఘనత ప్రభావమును పొంద నరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి. గమనించారా? ఈయన ఎంత గొప్ప దేవుడో. ఈ భాగము భూమి మీద కాకుండా పరలోకములో కూడా ఆయన ఆరాధించే దైవత్వము కలిగిన వాడు, పరలోకములో కూడా ఆధిపత్యము అధికారం కలిగిన వాడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ పరలోకము ఏ రీతిగా ఉంటుందో చదువుదాం. చూడండి 18వ వచనం, ప్రకటన 21:18. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడి, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమస్తమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణరత్నం, 8వది గోమేదకము, 9వది పుష్పరాగం, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగం, 12వది సుగంధం. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధి సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది. దానిలో ఏ దేవాలయమున కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమున్నారు. ఆ పట్టణమున ప్రకాశించుటకై సూర్యుడైను చంద్రుడైను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరించురు. భూరాజులు తమ మహిమను దానిలో తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలో తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైన దేదైనను అసహాయమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను ఆ పరలోకములో ప్రవేశింపడు. కనుక ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడ్డదో, ఎవరు ఆయన రక్తములో కడగబడ్డారో, ఎవరు ఆయన బిడ్డలుగా చేయబడ్డారో, ఎవరు ఆ రాజ్యాన్ని సంపాదించుకున్నారు,
వారు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. గమనించారా? ఆయన ఆ బలాత్సైన్య చేతను క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను, అధికారము కంటను, శక్తి కంటను, ప్రభుత్వము కంటను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, సమస్తము కూడా ఆయన పాదముల క్రింద ఉంచాడు. కారణం ఏంటి అంటే ఆయనే సృష్టికర్త. ఆయన ఎంత గొప్ప దేవుడు అని మనం గమనించినట్లయితే చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఆయన ఎంత గొప్ప దేవుడో మనం గమనిద్దాం. 47 వచ్చింది. అయితే సొలొమోను ఆయన కొరకు ఒక మందిరము కట్టించును. ఆయనను నా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్తున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యముల ఆలయములో నివసింపు. ఆయన సింహాసనము ఆ ఆకాశం, ఆయన పాదపీఠము భూమి. ఆయన మరి తల ఎక్కడుంది? గమనించండి. ఇంత గొప్ప దేవుని తీసుకొచ్చి ఒక మంగళసూత్రములో కానీ, ఒక ఉంగరములో కానీ, ఒక గొలుసులో కానీ, ఒక గుడిలో కానీ సృష్టికర్తన దేవుణ్ణి బంధించగలమా? సర్వోన్నతుడు హస్తకృత్యముల ఆలయములో నివసింపడు. గమనించారా? లాస్ట్ మాట గమనిస్తే 22వ వచనంలో ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, గమనించారా? సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించు. సమస్తమునకు పైన ఆ సంఘమునకు ఆయనే శిరస్సుగా ఉన్నాడు. సంఘమనే భార్యకు ఆయన శిరస్సుగా ఉన్నట్లుగా లేఖనములో మనం గమనిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందో మనం ఒక మాటను చదివినట్లుగైతే ఇక్కడ చూడండి, దేవుని వాక్యమును మనం గమనిద్దాం. దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సంఘమునకు శిరస్సుగా మరి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో స్త్రీలారా 22వ వచనం, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునికి లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైందిగాను నిర్దోషమైందిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండి పెట్టుకొని ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొని. మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాం. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపువారు. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. సంఘమని శిరస్సుకు సంఘానికి ఆయనే శిరస్సు. చూడండి, ఆయనే శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరం. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణ్ణి సంపూర్తయను. ఈ సృష్టికర్తకు, ఈ సృష్టి యావత్తుకు ఆకాశం మీద, భూమి క్రింద, సముద్రములో ఈ సమస్త భూమండలమునకు ఆయన అధికారి. ఆయన భార్యగా చేయబడిన సంఘమునకు ఆయనే శిరస్సు. ఆయనే
కడవరికి భార్యాభర్తలుగా ఆయనే కనుక భార్య కనుకకి శిరస్సు యేసు ప్రభువారు కనుక ఆయనే శిరస్సుగా, ఆయనే నాయకుడిగా, ఆయనే సర్వాధిపతిగా, ఆయనే యుగములు ఆ నిత్యరాజ్యమైన మోక్షములో ఆయనతో పాటు నిన్ను నన్ను కూడా ఎట్లా ఉంచాలా అనుకుంటున్నాడు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గమనించినట్లయితే ఆ సంఘమును ఆయన ఏ రీతిగా ఆయన పరలోకములో సిద్ధపరుస్తున్నాడో మనము లేఖనంలో చూసినట్లయితే 6వ వచనంలో అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ని స్తుతించుడి, గొర్రెపిల్ల వావార్తె సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమపరచమని చెప్పగా వింటివి. మరియు ఆమె ధరించుకుంటూ ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు నా మాటలు దేవుని యథార్థమైన మాటలే నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయటకే అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసుని గురించి సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోను సహదాసుడును దేవునికి నమస్కారం చేయము, నేను యేసుని గురించి సాక్ష్యము ప్రవచనాసారమని యోహానుతో చెప్పాను. యోహాను చూస్తున్న ఈ దర్శనము కడవరికి గొర్రెపిల్ల ఆ విందు పరలోకములో సంఘమనే వధువును యేసు ప్రభువారు వివాహం చేసుకున్నప్పుడు ఆ పరలోకములో ఎవరెవరు వెళ్ళారు అని మనం గమనించినట్లయితే చూడండి 3వ వచనం, ఆ పట్టణపు పొగ యుగములో పైకి లేచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకి భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. కనుక భూమి మీద ఉన్న వారెల్లరూ కూడా పరలోకములో ప్రవేశించేవారు ఆయన్ని స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన ఘనపరిచేవారుగా ఉంటారు. ఆయన దాసులు ఆయన్ని సేవించు, ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందుండును, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతయను సూర్యకాంతయను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద యుగములు రాజ్యము చేయుదురు. గమనించారా? యుగములు పరలోకములో ఉండగలిగేది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు. యేసు ప్రభువారిని అంగీకరించలేని వారు ఎక్కడుంటారు? చూడండి, ప్రకటన 22:11, అన్యాయము చేయువారు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రులు ఇంకను అపవిత్రులుగా ఉండనిము, నీతిమంతులు ఇంకను నీతిమంతులుగా ఉండనిము, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉతుక్కుని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, విగ్రహారాధికులను, నరహంతుకులను, విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడు కనుక నరకములో వెలుపుట ఉందురు. కనుక ఆ ఘోరమైన నరకము నుంచి విడుదల కావాలంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు సమస్త ఆకాశమునకు, ఆకాశం కింద భూమికి ఆకాశం మధ్య ఉన్నదానికి, భూమి మీద ఉన్న వారికి, భూమి క్రింద ఉన్న వారికి సమస్త ఆధిపత్యము, అధికారము, సమస్త సృష్టికర్త ఎవరు అంటే పరలోకంలో కూడా కడవరికి ఆయన యుగములు ఆయనే దేవుడు. ఆ దేవుడు, ఆ యేసు ప్రభువారు నీకు రక్షకుడిగా ఈ భూమి మీద ఉండాలంటే, పరలోకములో యుగాలు ఆయనతో ఉండాలంటే నీ ఉన్న స్థలంలోనే యేసు ప్రభువు నీ బలాత్సయము, నీ ఆధిపత్యం, నీ అధికారము
సమస్తము కూడా నీ పాదముల క్రింద ఉంది. సమస్తానికి ఆధారభూతుడివి, మొదటివాడు కడపటివాడు, ఆదియు అంతము నీవే. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం ఉండే దేవుడివి, యుగయుగాలు ఉండే దేవుడివి నీవే. నేను ఎరుగుతున్నాను, నా పాపములు క్షమించు, నీ రక్తము నన్ను కడుగు, నా నరకం నుంచి విడిపించు అంటే చాలు. నేనుండే స్థలములో మీరు ఉండిలాగానే వచ్చి మరలా నేను పరలోకములో యుగయుగాలు నాతో పాటు మిమ్మల్ని ఉంచుతాను అని కోరే దేవుడు యేసు ప్రభువారు. దానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, సమస్త భూమండలంలో ఉన్న పాప జీవితంలో ఉండి ప్రభువును ద్వేషించిన వారు అందరూ కూడా నరకములో ఉంటారు. నరకం కావాలా? యుగయుగాలు ఉండే ఆ మహిమారాజ్యం కావాలా? ఏది కావాలో నీవే కోరుకో. సర్వాధికారి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, వారి జ్ఞానముతో ఈ మాటల వరకు అర్థము కాదు. ఈ ఏర్పాట్లను వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు, ఈ రాజ్యం కొరకే సిద్ధపరచునని. సమస్త ఆధిపత్యము, అధికారము, సమస్తాన్ని ఏలే దేవా నీవే జగదరక్షకుడు అని నీ ఏర్పాట్లు ఉన్న ప్రజల్ని ఎరిగి ఆయన రక్షించి నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, తాను ప్రేమించు వారి యెహోవా యీరే అనే యూట్యూబ్లో ఉంటున్న ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిర్మింపబడితిమి మన దైవగృహముగా, నిర్మింపబడితిమి మన దైవగృహముగా, తన కృప చే పరచబడితిమి, తన కృప చే పరచబడితిమి. అందరికీ ప్రైజులా.